హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. సో ఈరోజు మనకి రీడింగ్లో థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్, కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, అండ్ నెక్స్ట్ కమింగ్ 15 డేస్ లోపల వాళ్ళు ఆ, ఏ విధంగా వాళ్ళ అభిప్రాయాలు చేంజ్ చేసుకుంటున్నారు మీ గురించి. వాళ్ళు ఏమైనా మనసు మార్చుకొని తొందరలో మీ దగ్గరికి ఏమైనా రావాలని అనుకుంటారా, లేదనంటే థర్డ్ పార్టీ చెప్పే ఆ మాటలతో అక్కడే వాళ్ళు మరి సెటిల్ అయిపోతారా, ఏం జరుగుతుందనేది మనం చూద్దాము. దానికంటే బిఫోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఎందుకు మీకు తెలుసు కదండి, నోటిఫికేషన్స్ వస్తుంటాయి, వీడియోస్ వస్తుంటాయి కదా, దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తుంటాయి మీకు రెగ్యులర్గా. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి నేను రీడింగ్ ఇచ్చే ముందర ఫస్ట్ మీకు ఏంజిల్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము మీ రిలేషన్షిప్ పరంగా. ఓకేనండి. సో ఇప్పుడు ఇది అంతా కూడా కంప్లీట్లీ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న ఎనీ పర్సన్స్, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు ఈ రీడింగ్లో. యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ ద్వారా తెలుసుకోబోతున్నారు. దానికంటే బిఫోర్ మీకు ఏంజిల్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దామండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దేర్ పార్ట్నర్. సో వ్యూవర్స్కి వీళ్ళ రిలేషన్షిప్ పరంగా మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు. సో కమ్యూనికేట్ క్లియర్లీ అని ఉందండి. సో మీరు థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు సపరేషన్లో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో, ఒకవేళ మీకు మీ పార్ట్నర్కి మాటలు లేకపోతే మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు ఒక ఇండికేషన్ అయితే ఇస్తున్నారు. ఓకే, ఇంకా ఏం చెప్తున్నారో చూద్దామండి థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న మీ పర్సన్కి. అండ్ మీకు ఎలాంటి ఏంజిల్ ఆన్సర్స్. చూజ్ ఎ న్యూ డైరెక్షన్ కూడా వచ్చిందండి. మరి కొద్ది మందికి ఎందుకు సపరేషన్ కూడా కనిపిస్తున్నట్టుంది. వెయిట్. సో వెయిట్, చూజ్ ఎ న్యూ డైరెక్షన్ అయితే వచ్చింది. బీ అసర్టివ్ అండ్ ఇట్స్ అప్ టు యూ. ఓకే, సో అన్ని రకాలుగా ఆన్సర్స్ అయితే వచ్చాయి. వీటికి ఏంటి అనేది మనము తర్వాత చూద్దామండి. సో ఫస్ట్ అయితే కమ్యూనికేట్ క్లియర్లీ అనేది అయితే చాలా మెయిన్ అండి. ఇప్పుడు అందరికీ కూడా మెయిన్ ఏంటంటే కమ్యూనికేట్ క్లియర్లీ, అంటే మీ మనసులో ఏదైతే ఉందో అది వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు యూనివర్స్. సో మరి ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు మీకు కరెంట్ ఫీలింగ్స్ కూడా చూద్దాము. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఇది మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ వీడియో మీ ముందుకు వస్తే థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకుంటున్నారు కదా. సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఇందులో మీకు అక్యురేట్గా మీకు రెజినేట్ అయ్యేది అరౌండ్ 60 to 70% ఉంటుందండి. మిగతాదంతా కూడా డిపెండింగ్ ఆన్ మీ సిచ్యువేషన్స్. జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ సంబంధించిన ఎనర్జీస్కి ఇది రెజినేట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే కనుక మీ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది వస్తుంది. మీరు ఈ ఇమోషనల్ ట్రాప్ నుంచి మీరు బయటపడతారండి. మీ ఇమోషనల్ ట్రాప్ నుంచి మీరు బయటపడాలంటే పర్సనల్ రీడింగ్ కూడా తీసుకోండి. ఇప్పుడైతే మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మీరు మనసులో మీ పార్ట్నర్, మీ వ్యక్తి యొక్క మాట, పేరు, వాళ్ళ పేరేంటో మీరు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అని మీరు మనసులో అనుకోండి. మీకు కార్డ్స్ వస్తాయండి. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ అండ్ దర్ పార్ట్నర్. సో థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వీళ్ళ పార్ట్నర్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ వీళ్ళ మీద ఏ విధంగా ఉన్నాయి. థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ప్రజెంట్ వాళ్ళ కరెంట్ లవ్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి. టాక్సిసిటీ, క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ. క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ. టాక్సిసిటీ అంటే మీతో రిలేషన్షిప్ టాక్సిక్గా ఉంది అంటున్నారండి. టాక్సిక్గా ఉంది అని అంటే ఏంటి, మీతో రిలేషన్షిప్ వీళ్ళకి థర్డ్ పార్టీ వాళ్ళకి నచ్చట్లేదండి. సో ఈ థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళకి మీతో ఇప్పుడు రిలేషన్షిప్ చాలా టాక్సిక్గా అనిపిస్తుంది. క్విట్ క్విట్ ప్లేయింగ్ అంటే క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ అంటే నువ్వు నాతో ఇప్పుడు మేబీ మీరు వీళ్ళతో ఏ విధంగా అయితే కమ్యూనికేషన్ చేస్తున్నారో అది వీళ్ళకు మీది ఒక మైండ్ గేమ్ లాగా అనిపిస్తుందండి. సో అందుకని ఏమంటున్నారంటే క్విట్ ప్లేయింగ్ మైండ్ గేమ్స్ విత్ మీ అంటున్నారు. అంటే ఏంటి, మీరు చేసే ఈ మైండ్ గేమ్స్ ఏవైతే అంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళకు ఒక మైండ్ గేమ్గా ఫీల్ అవుతున్నారు అనమాట. సో ఫార్చునేట్, ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ పర్సన్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్. సో ఇది ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ పార్టీ పైన వీళ్ళకున్న అభిప్రాయం అండి. అంటే ఇక్కడ కరెంట్ ఫీలింగ్స్లో మీ మీద కంటే
ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పార్టీ రిలేషన్‌లో వీళ్ళు ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళని ఒక ఫార్చునేట్‌గా చూస్తున్నారు. ఫార్చునేట్ అని అంటే ఏంటి? అదృష్టంగా. ఇప్పుడు వీళ్ళు ఎవరితో అయితే సిట్యుయేషన్‌లో థర్డ్ పార్టీతో ఉన్నారో వాళ్ళక్కడ వీళ్ళు అదృష్టవంతులు కాబట్టి వాళ్ళతో వీళ్ళ బంధం ఏర్పడిందని చెప్పేసి అనుకుంటున్నారు. ఇది థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్ అనేది మీరు ఎనీ రిలేషన్‌షిప్ కింద కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ లవర్స్ మాత్రమే కాదు, మ్యారీడ్ వాళ్ళే కాదు, అన్‌మ్యారీడ్ వాళ్ళే కాదు, ఎనీ కైండ్ ఆఫ్ థర్డ్ పార్టీ రిలేషన్. చూడండి ఇక్కడ ఇన్ కేస్ అండి ఇప్పుడు పేరెంట్స్ దగ్గర మీ పర్సన్ థర్డ్ పార్టీ కింద మీరు కన్సిడర్ చేసుకుంటే ఇది మదర్ ఫాదర్ లవ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు డాటర్కి ఫాదర్ ఇచ్చే లవ్ లేకపోతే ఫాదర్కి మదర్ ఇచ్చే లవ్ అని కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. లేదు అదర్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అని అనుకుంటే మీరు ఆ విధంగా చూడొచ్చండి. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ రిలేషన్ అనేది ఎక్కువగా కనెక్ట్ అయ్యేది ఈ లవర్స్కి కానీ మ్యారీడ్ కపుల్స్ అంటే మామూలుగా కపుల్స్ మెయిన్‌గా నేను క్లియర్‌గా ఓపెన్‌గా చెప్పాలంటే అఫైర్‌లో ఉన్న వాళ్ళకి ఇది కరెక్ట్‌గా ఆప్ట్ అవుతది. సో, అందుకని ఇందులో మీకొచ్చే 6 కార్డ్స్‌లో కొద్దిమందికి రెజొనేట్ అవుతది. కొద్దిమందికి రెజొనేట్ అవ్వదని నేను చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి సీక్రెట్ లవ్. లవ్స్ యూ డీప్‌లీ బట్ విల్ నెవర్ ఎక్స్‌ప్రెస్. సో, ఇక్కడ ఏమంటున్నారు మీ పార్ట్నర్ అంటే మేబీ మీతో మీరు ఎక్స్‌ట్రా మ్యారిటల్ రిలేషన్‌షిప్‌లో ఉండి సెపరేట్ అయినా సరే అది కూడా థర్డ్ పార్టీ రిలేషన్‌లో వాళ్ళు ఉన్నట్టే కదా! వేరే వాళ్ళతో ఉంటే. సో, ఇక్కడ మీ పార్ట్నర్ అయితే సీక్రెట్‌గా మిమ్మల్ని అయితే లవ్ చేస్తున్నారండి. అంటే మిమ్మల్ని అయితే సీక్రెట్‌గా ఇష్టపడుతున్నారు. పైకి మీరంటే ఇష్టం లేదు అన్నట్టుగా ఉన్నా కూడా వీళ్ళైతే సీక్రెట్‌గా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. కాకపోతే ఇక్కడ వేరే పర్సన్‌తో అయితే ఫార్చునేట్‌గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఫ్యాసినేషన్ అంటే యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టువర్డ్స్ యూ. సో, మీ క్యూట్ స్మైల్ అనేది వాళ్ళకి అట్రాక్ట్ చేస్తుందంట. అండ్ ఇక్కడ క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ మై సెల్ఫ్. ఐ నో ఐ యామ్ రైట్. ఓకే. వాళ్ళే కరెక్ట్ అని వాళ్ళు ఒప్పుకుంటున్నారండి. మైల్ స్టోన్. సో, అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. ఓకే. నేను మేబీ నీకు సపరేషన్‌లో ఉన్నాను, థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నాను. నేను ఎక్కడున్నా సరే మన అవర్ లవ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ద డిస్టెన్స్ బిట్వీన్ అస్. ఇప్పుడు మనకున్న డిస్టెన్స్‌లో ఉన్నా సరే మన ప్రేమ చాలా స్ట్రాంగ్ అని చెప్తున్నారు. డర్త్ డోంట్ సీక్ ఫైనాన్షియల్ హెల్ప్ ఫ్రమ్ మీ. చూసారు కదా! నా నుంచి ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అంటున్నారు థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్న మీ పర్సన్. ఇది క్లియర్‌గా అర్థమైందండి. ఇది నాకు తెలిసి చాలామందికి రెజొనేట్ అవుతుంది. టాక్సిసిటీ ఇప్పుడైతే వీళ్ళు వేరే వాళ్ళ మత్తులో ఉన్నారు కాబట్టి మీది టాక్సిక్ రిలేషన్‌షిప్ కింద ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే ఇక్కడ ఫార్చునేట్‌గా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న పర్సన్‌తో. ఓకే. బట్ అయినా కూడా మిమ్మల్ని సీక్రెట్‌గా లవ్ చేస్తున్నారు. కొంచెం మీవి నచ్చుతున్నాయి గానీ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ ఏమున్నాయంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు. నిజాలు ఒప్పుకోవడం లేదు. క్లారిఫికేషన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. నా నుంచి ఎలాంటి ఫైనాన్షియల్ హెల్ప్ మాత్రం చూడొద్దు అని అంటున్నారు. మైల్ స్టోన్ అంటే మేబీ మనం దూరంగా ఉన్నా సరే నీ పైన నేనైతే ప్రేమ అయితే ఉంది నాకు అనేది చెప్తున్నారు. సో, ఎమోషనల్ బ్యాగేజ్. మై హార్ట్ ఈజ్ టైర్డ్ ఆఫ్ గెట్టింగ్ హర్ట్. ఐ నీడ్ స్పేస్. ఓకే. ఇంకా నేను హర్ట్ అయ్యింది చాలు. ఎమోషనల్‌గా నేను ఈ బ్యాగేజ్ మోస్తున్నాను. ఇప్పుడు నేను హర్ట్ అయింది చాలు. నాకు కొంచెం స్పేస్ కావాలని మీ పర్సన్ అంటున్నారండి. గొడవలు అయ్యి ఉంటాయి కదండి థర్డ్ పార్టీ రిలేషన్‌లో ఉన్నారనంటే ఖచ్చితంగా మీకు మీ పర్సన్‌కి చాలా అయ్యి ఉంటాయి. అందుకనే టాక్సిసిటీ అంటున్నారు మిమ్మల్ని. మీరు ఒక టాక్సిక్ పర్సన్ అని వాళ్ళే చెప్తున్నారనమాట. బట్ అయినా కూడా ఎక్కడో కొంచెం ప్రేమ అయితే ఉంది వాళ్ళకి. అది మీరు యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది అది మీ ఇష్టం అండి. సో, టాక్సిసిటీలో ఉన్నారు ఇప్పుడు. టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో కూడా ఉన్నట్టు కూడా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని కాదని వేరే వాళ్ళని ఇష్టపడుతున్నారంటే ఇక్కడ వీళ్ళు ఉన్నదే టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో బట్ మిమ్మల్ని అంటున్నారు. మీరు టాక్సిక్ రిలేషన్‌షిప్ మీది అని చెప్పి అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మత్తులో ఉన్నారు కదండీ! మనకేం తెలీదనమాట వాళ్ళకి. సో, ఇప్పుడు థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఉన్న మీ పర్సన్ యొక్క సిట్యుయేషన్ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? బాగా ఎంజాయ్ చేస్తున్నారా వాళ్ళు? థర్డ్ పార్టీ రిలేషన్ అంటే మేల్, ఫీమేల్, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ మీరు కాకుండా వేరే పర్సన్‌తో మీ పర్సన్ ఉంటే అది థర్డ్ పార్టీ రిలేషన్ అంటారండి. అది థర్డ్ పార్టీ అనేది ఎవరైనా అవ్వచ్చు. సిట్యుయేషన్ కూడా అవ్వచ్చండి. సిట్యుయేషన్ అంటే అక్కడ మేబీ పర్సనే లేకున్నా సరే వాళ్ళు ఒంటరిగా ఉన్నా ఆ సిట్యుయేషన్ కూడా థర్డ్ పార్టీ అవుతుంది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారండి. 9 ఆఫ్ కప్స్ వచ్చింది. చక్కగా కొద్దిమంది అయితే మీ పార్ట్నర్ చాలా సంతోషంగానే గడుపుతున్నారు థర్డ్ పార్టీ రిలేషన్‌లో. నువ్వే నా లోకం నేనే నీ లోకం అన్నట్టున్నారన్నట్టు. సో, ఇప్పుడు ఇంకా మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్‌షిప్‌లో ఏ విధంగా ఉన్నారు? సో, ఫైనల్‌గా నేనైతే 6 కార్డ్స్ తీస్తానండి. పార్ట్నర్ ప్రెజెంట్ మీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో వాళ్ళ సిట్యుయేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం.
ఎన్ని కార్డ్ షఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేమ్ అనుకుంటుండండి మీరు. ఓకే, 9 ఆఫ్ కాయిన్స్, 9 ఆఫ్ పెంటికల్స్. సో ద హ్యాంగర్ మ్యాన్ పొజిషన్ ఉందండి కొంచెం. అండ్ 5 ఆఫ్ కప్స్ మిస్ అవుతున్నారు ప్రేమని, ఒంటరిగానే ఉన్నారు కొద్దిమంది. అండ్ ఇక్కడ టెంపరెన్స్ కార్డు కూడా వచ్చింది. అండ్ 4 ఆఫ్ కాయిన్స్ ఉంది. అండ్ డెత్ కార్డు కూడా వచ్చిందండి. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో ఓవరాల్గా అయితే మనకి 9 ఆఫ్ కాయిన్స్ అంటే మీ పార్ట్నర్ ప్రజెంట్ 9 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను క్లియర్గా. ఫస్ట్ ఇవి చెప్పిన తర్వాత మీకు అది చెప్తానండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ద హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ అండి. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర. పర్సన్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. అన్ని రకాలుగా హ్యాపీగా అయితే కనిపిస్తుంది వాళ్ళ జీవితం. ఇది కలర్ఫుల్లే కదండి ఇది. సో కలర్ఫుల్గా ఉన్నా సరే ఏదో మిస్ అవుతున్నట్టుగా అయితే అనిపిస్తుందండి. అంటే కొంచెం వాళ్ళు మిమ్మల్ని మిస్ అవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ క్లియర్గా. ఎందుకంటే వీళ్ళు అనుకున్నది మేబీ మీతో జీవితం హ్యాపీగా ఉండాలి, మీతో అంత సంతోషంగా ఉండాలి, ఎప్పుడు కూడా మీకు మీ పార్ట్నర్కి సపరేషన్ అవ్వకూడదు, ఇలాంటి ఆలోచనలు అయితే ఉండుంటాయండి మీరు మీ పార్ట్నర్ ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు సపరేషన్లో వెళ్ళడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళడము, అది కూడా వాళ్ళకి కొంచెం భారంగా కూడా అనిపిస్తుంది. అంటే ఎంత వీళ్ళు సపరేట్ అయినా కూడా ఆలోచనలు అయితే చేస్తారు కదా. ఇప్పుడు మీరు తప్పు మీ సైడ్ నుంచి ఉన్నా, వాళ్ళ సైడ్ నుంచి ఉన్నా, వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా, మీరు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినా జరిగిన సంఘటనలు అయితే మర్చిపోలేరు కదండి. అండ్ మైండ్లో తిరుగుతూనే ఉంటాయి అనమాట కాన్స్టెంట్గా. ఆ మైండ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో జరిగిన సిచ్యువేషన్స్ నడుస్తూనే ఉంటాయి మైండ్లో. మీకు ఎలాగైతే తిరుగుతుంటే వీళ్ళకి కూడా అలాగే. ఎప్పుడు చూసుకున్నా వీళ్ళు ఒకటే ఆలోచనలు ఏంటంటే, ఏంటి ఇదా పరిస్థితి ఇట్లా అయింది, నేను ఇదా ఎందుకు జరిగింది, నేను అనుకున్నది ఒకటైతే ఇప్పుడు ఇదంత రివర్స్ ఎట్లా అయింది, ఎందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో, ఈ పరిస్థితులు ఇలాగే ఉంటే ముందు ముందు మా రిలేషన్షిప్ ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది నా జీవితంలో అని ఆలోచిస్తున్నారండి. అండ్ ఇక్కడ 7 ఆఫ్ కప్స్, సారీ 4 ఆఫ్ కప్, 5 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ పాస్ట్ లైఫ్ని తలుచుకొని బాగా బాధపడుతున్నారు, ఒంటరిగా ఉన్నారు, ఇమోషనల్గా ఆలోచిస్తూ గడుపుతున్నారు ఇక్కడ మీ పార్ట్నర్. మేబీ థర్డ్ పార్టీ వాళ్ళ దగ్గర ఉన్నా సరే వీళ్ళ మిస్సింగ్ పీస్ ఆఫ్ మైండ్ లేదండి. మైండ్ పీస్గా లేదు. వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు, పీస్ ఆఫ్ మైండ్ కోసమే వెళ్ళిపోయారు మిమ్మల్ని వదిలేసి. బట్ అయినా వాళ్ళు కోరుకున్న విధంగా అయితే ఆ పీస్ దొరకట్లేదు. వాళ్ళు కోరుకున్న ఆనందం దొరకడం లేదు. వాళ్ళు అనుకున్న రకంగా జీవితం అయితే వీళ్ళకి నడవడం లేదండి. చాలా వరకు సిచ్యువేషన్స్ అయితే అప్ అండ్ డౌన్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. నైట్ వచ్చిందంటే ఇంకా వీళ్ళకి నరకం అని చెప్పొచ్చు. ఎందుకంటే నైట్ వస్తే చాలండి అందరికీ కూడా ఇమోషనల్గా మన మైండ్ ఫ్రీగా ఉంటాము, ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి. సబ్ కాన్షియస్ మైండ్లో అనుకున్నవి, అనుకోనివి, జరిగేటివి, జరగనివి అన్నీ తిరుగుతుంటాయి. ఒక భయం కూడా వస్తుందండి. ఓకే, ఒక రకమైన ఫియర్ కూడా వస్తుందన్నమాట. భవిష్యత్తును తలుచుకొని భయపడుతుంటాం. సో అలాంటిది కూడా మీ పార్ట్నర్కి జరుగుతుందండి. అండ్ టెంపరెన్స్ అని అంటే ఇక్కడ మీ పార్ట్నర్ చాలా వరకు ఏంటంటే ఎమోషనల్ బ్యాలెన్స్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పైకి మాత్రం చాలా అన్ని రకాలుగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారండి. అంటే వాళ్ళ దినచర్య అంటాం కదా, సో అలాగా వాళ్ళు అన్నీ చేసుకుంటున్నారు. వాళ్ళు కామ్గా ఉండడానికి కూడా కావాల్సిన మెథడ్స్ కూడా ఫాలో అవుతున్నారు. అంటే నైట్ వస్తేనే వీళ్ళకి ఇబ్బంది కొంచెం. నైట్ ఈ ఆలోచనలతో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. కానీ నార్మల్ డే టైంలో అయితే మ్యాక్సిమం వీళ్ళు ఏంటంటే వాళ్ళ టైం అంతా కూడా కేటాయిస్తున్నారండి. ఏదో రకంగా వీళ్ళు డైవర్ట్ అవ్వడానికి ప్రయత్నించడము, పీస్ సంతోషంగా ఉండడానికండి. సంతోషంగా ఉండాలి అని అంటే ఏంటి, మనం ఏదో ఒక పనిలో పడిపోవడము, ఆ పనిపైనే ధ్యాస ఉంచడము. ఆ చేయడం కూడా ఏంటంటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్తోనండి. ఏంటి ఇది మళ్ళీ వేరే ఆలోచనలు ఏం తీసుకురాకుండా అవే చేయడం. ప్లస్ స్పిరిచువల్గా కూడా కొంచెం వీళ్ళు వేరే కనెక్ట్ అవ్వడం, స్పిరిచువల్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. పీస్ కోరుకుంటున్నారు కదండి ఇక్కడ. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే సపరేషన్లో కొంచెం బాధలు అయితే కనిపిస్తున్నాయి కదా, దానివల్ల వాటి నుంచి ఉపశమనం కోసం కూడా వీళ్ళు ఇమోషనల్ బ్యాలెన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అనమాట. బయటపడటానికి, మీ నుంచి ఆలోచనల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడైతే చాలామంది అయితేనండి సింపుల్గా చెప్పాలంటే దే ఆర్ ఎంజాయింగ్ దేర్ లైఫ్ అనమాట. దే ఆర్ ఎంజాయింగ్ బ్యూటిఫుల్ లైఫ్. ఎమోషనల్లీ చాలా 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 హ్యాపీగా కనిపిస్తున్నారు వాళ్ళ పర్సన్తో. అండ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే ఇక్కడ పేరెంట్స్ దగ్గర ఉన్నవాళ్ళండి. సో పేరెంట్స్ దగ్గర ఉన్న మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, మీకు సపరేషన్లో ఉండి, మ్యారేజ్ అయ్యి మీకు సపరేషన్లో ఉండి, అన్మ్యారీడ్ అయ్యి మిమ్మల్ని లవ్ చేసి పేరెంట్స్ చెప్పినట్టుగా వినాలి, తప్పకుండా వాళ్ళు చెప్పిన పెళ్ళే చేసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టుగానే వినాలి అని ఉన్నా కూడా మనసులో మాత్రం బాధ ఉందండి. మిమ్మల్ని మిస్ అవుతున్నారు, మిమ్మల్ని బ్లాక్లో పెట్టినందుకు, మీకు ఫోన్ చేయలేకపోతున్నందుకు,
ఇవన్నీ కూడా ఏంటంటే వాంటెడ్లీ వాళ్ళు దే స్టాప్డ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఇటు వీళ్ళు ఇబ్బంది పడకూడదు, మీరు కూడా ఎక్కువ ఆశలు పెంచుకోవద్దు అని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ ఏంటంటే మీకు అసలు రెస్పాన్స్ ఇవ్వకుండా, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, వీళ్ళు వాళ్ళు చెప్పిన విధంగానే వింటూ, బట్ వాళ్ళు మాత్రం మీ గురించి అయితే ఇమోషనల్ అవుతున్నారండి థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న మీ పర్సన్. ఓకే, ఏం చేయలేని పరిస్థితులు అండి, ఎందుకంటే వీళ్ళు డిపెండెంట్ పర్సన్స్, నాట్ ఇండిపెండెంట్ పర్సన్స్. సో డిపెండెంట్ పర్సన్స్ ఎప్పుడైనా సరేనండి, స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ఒకరి మీద డిపెండ్ ఉంటారు. ఏం పని చేయాలన్నా సరే ఒకరి డిపెండెన్సీలో పెరగడం వల్ల వాళ్ళు అదే అలవాటు అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు ఏం చెప్పినా కూడా అదే కరెక్ట్ అని, వాళ్ళు మన గురించి చెప్తున్నారని, మన భవిష్యత్తు వీళ్ళు చెప్తేనే బాగుంటుందని చెప్పేసి వీళ్ళకి సొంత నిర్ణయం తీసుకుంటే కూడా భవిష్యత్తు బాగుంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతారంటే, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, లేదంటే వాళ్ళు పెద్దవాళ్ళు మనం చెప్పినట్టు వినాలి, వాళ్ళు చెప్పింది వాళ్ళని మనం బాధ పెట్టకూడదు, మనం బాధపడ్డా పర్వాలేదు కానీ వాళ్ళు బాధపడకూడదు, ఇలాగా ఆలోచిస్తూ వీళ్ళేంటంటే వీళ్ళకి మీ దగ్గరకు వస్తే లైఫ్ బాగుంటుందని తెలిసినా కూడా కావాలని వాళ్ళంతా వాళ్ళని ఆ, దీంట్లో పెట్టేసుకుంటున్నారు. అంటే ఏంటి, వాళ్ళ కంట్రోల్ని వీళ్ళు ఉండిపోతున్నారండి. అసలు వీళ్ళు బయటపడడానికి కూడా ప్రయత్నం చేయట్లేదు. అండ్ ఇక్కడ డెత్ కార్డ్ అండి, ఇక్కడ ఆల్మోస్ట్ చీటింగ్ అయితే నడుస్తుంది. ఇక్కడ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ వేరే వాళ్ళతో మేబీ రిలేషన్షిప్లో ఉండి, లేకపోతే ఉన్నారండి వేరే పర్సన్తో కూడా వీళ్ళు మెయింటైన్ చేస్తూ కూడా మీ పార్ట్నర్ని మోసం చేస్తున్నారు. సో ఈ మీ పార్ట్నర్ కూడా ఇక్కడ ఆ విషయాలను కూడా తెలుసుకొని వీళ్ళు బయటపడటానికి అయితే ప్రయత్నం చేస్తున్నారండి, తెలుసుకుంటున్నారు ఇప్పుడు సీక్రెటివ్గా. వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, వీళ్ళు ముందులాగా మీ పార్ట్నర్తో ఉండడం లేదు కాబట్టి వీళ్ళకు కూడా డౌట్స్ వస్తున్నాయి, వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారండి వాళ్ళ గురించి. వీళ్ళు అసలు సరిగ్గా ఉండట్లేదు, ముందులాగా ఉండట్లేదు అని అంటే ఖచ్చితంగా వీళ్ళలో మార్పులు వచ్చినట్టే, వాళ్ళ పర్సన్తో ఉన్న థర్డ్ పార్టీకి మార్పులు వస్తున్నట్టుగానే కనపడుతుంది. అండ్ వీళ్ళకి దూరం కూడా అండి, సపరేషన్ చూస్తున్నారు కదా, ఒకటే దగ్గర ఉన్నా సరేనండి, అంతకుముందు ఉన్నట్టుగా మాత్రం వీళ్ళలో సిచ్యువేషన్స్ పాజిటివ్ అయితే కనిపించట్లేదు కొద్దిమంది లైఫ్లో. ఇక్కడ కొద్దిమంది లైఫ్లో అయితే చాలా వరకు అయితే సంతోషంగానే కనిపిస్తున్నారు. అండ్ ఇక్కడ పేజ్ ఆఫ్ వ్యాండ్స్ అని అంటే ఇదేంటంటే, పేజ్ ఆఫ్ హ్యాండ్స్ ఏంటంటే మనము ఎప్పుడైనా అండి, వీళ్ళు మిమ్మల్ని కాదని చెప్పేసి మిమ్మల్ని పట్టించుకోకుండా మీతో ఎంతో ప్రేమగా గడిపి అన్నీ చేసినా కూడా వీళ్ళు మీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు అని అంటే, ఒకటేంటంటే చాలా వరకు సెల్ఫిష్ పర్సన్స్ ఉంటారండి. అంటే వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ లైఫ్ కోసం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని మాత్రమే ఆలోచించేవాళ్ళు అనమాట. సో అదే మీ పార్ట్నర్ చేస్తున్న పని అండి. ఏంటంటే వీళ్ళు ఉన్నది ఒక నెగిటివ్ లైఫ్లో, నెగిటివ్ పర్సన్ చేతిలో అనేది తెలియట్లే. ఓకే, ఈ పర్సన్ నెగిటివ్ పర్సన్, వాళ్ళ చేతిలో మీ పర్సన్ ఉన్నారని చెప్పి వీళ్ళకి అర్థం కావట్లేదు. సో ఈ పర్సన్ ఆనందం కోసం, వీళ్ళు సంతోషంగా ఉండడం కోసం మీ పార్ట్నర్ని యూజ్ చేసుకుంటున్నారనే విషయం కూడా వీళ్ళకి తెలియట్లేదండి. సో అందుకని వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఏం చెప్తే అట్లాగా వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అంటాం కదా, సో అలాగా కీలు బొమ్మలాగా తయారైపోయి వీళ్ళు చెప్పిన విధంగానే, వీళ్ళు వెళ్ళే దారిలోనే వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది మీ పర్సన్. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు జీవితంలో నెగిటివిటీ అనేది పెరుగుతుందండి. అంటే మీ పార్ట్నర్ జీవితంలో నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది ఫ్యూచర్లో. ఇది తెలిసి కూడా, వీళ్ళు అన్ని రకాలుగా తెలిసినా కూడా వీళ్ళు ఇప్పుడు ఏమీ చేయలేని సిచ్యువేషన్, మీ పర్సన్ ఏమీ చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే వీళ్ళని నమ్ముకొని వెళ్ళిపోయారు, వీళ్ళ వలలో పడిపోయారు, వీళ్ళ మాటల్లో మ్యానిపులేట్ అయిపోయారు. ఇప్పుడు వాళ్ళు బయటపడాలన్నా కూడా పడలేకపోతున్నారు. అసలు ఈ నెగిటివ్, నా జీవితం పాడైపోతుందని తెలుసు కూడా వీళ్ళేం చేయలేని సిచ్యువేషన్. ఇది మీ పార్ట్నర్. సో వీళ్ళు ఆ పర్సన్. సో వాళ్ళ సంతోషం కోసం వాళ్ళని, మీ పార్ట్నర్ని యూజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి, వాళ్ళు ఏం చెప్తే అది వినడము, అన్ని రకాలుగా ఈ పర్సన్ అయితే మంచి పర్సన్ కాదు. థర్డ్ పార్టీ అయితే కరెక్ట్ పర్సన్ అయితే కాదండి. మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న ఈ థర్డ్ పార్టీ కూడా కరెక్ట్ పర్సన్ కాదు. కాకపోతే వీళ్ళకి ఏం చూపిస్తున్నారంటే, నువ్వు నాతో ఉంటే నీ జీవితం బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, మీ నుంచి చాలా వరకు దూరంగా ఉంచడం కోసం వాళ్ళని ఎంతో హ్యాపీగా ఉంచుతున్నట్టుగా వాళ్ళతో చాలా మంచి వాళ్ళగా నటించడము, వాళ్ళకి అన్నీ చేసి పెట్టడము, అన్ని రకాలుగా వీళ్ళు చేయాల్సిన మ్యానిపులేషన్స్ అయితే బాగా క్లియర్గా చేస్తున్నారు. కొంచెం ప్రేమ ఉందండి ఇక్కడ మీ పార్ట్నర్కి, లేదనేది అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్ ఉంది, వీళ్ళు హ్యాంగ్డ్ మ్యాన్గా ఉన్నారు అంటే, రివర్స్ అయిన సిచ్యువేషన్స్ ఎందుకు ఇట్లా జరిగింది అని అంటున్నారు అని అంటే, ఎక్కడో ఒక మూల మీ మీద ఒక మంచి అభిప్రాయం అయితే ఉందండి, లేదని అయితే కాదు. కాకపోతే మీకు, మీ పార్ట్నర్కి మరి జరిగిన సిచ్యువేషన్స్ని బట్టి వాళ్ళు ఆ నిర్ణయాలు అయితే తీసుకోవాల్సి వచ్చిందనమాట.
సో ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్ అండి. సో 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ చాలా వరకు వాళ్ళిద్దరూ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ రిలేషన్లో మీ పార్ట్నర్ని వాళ్ళు చాలా చక్కగా చూసుకుంటున్నట్టుగా కనబడుతుందండి థర్డ్ పార్టీ. ఓకేనా? వాళ్ళకి అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళని చాలా ప్రేమ ఎమోషనల్గా వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. వాళ్ళు సంతోషంగా ఉంచడం అండి, అంతే. వాళ్ళు ఏది కోరుకుంటుంది వీళ్ళు చేసి పెట్టడం అన్ని రకాలుగా థర్డ్ పార్టీ. బట్ అయినా మీ పార్ట్నర్కి అయితే కొంచెం ఒక డిసప్పాయింట్మెంట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. మిస్ అవుతున్నారండి, కొంచెం ఒంటరిగా ఉండి బాధపడటం అయితే జరుగుతుంది. కొద్దిమంది థర్డ్ పార్టీ రిలేషన్లో మోసపోతున్నారని అయితే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. సో కొద్దిమంది అయితే చాలా హ్యాపీగానే నడుస్తుంది వాళ్ళ లైఫ్. ఓకే, థర్డ్ పార్టీ రిలేషన్ అని అంటే ఇప్పుడు అన్ని రకాలుగా జనరల్ రీడింగ్ కదండి ఇది. సో అందుకనే అన్ని రకాల ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీకు మీరు ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్కి రెజినేట్ అయితే మీకు రెజినేట్ అయితే క్లెయిమ్ చేసుకోండి రీడింగ్. ఓకేనా? సో అన్ని రకాల రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి అవుతుందండి. సో ఇప్పుడు నేను మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న మీ పార్ట్నర్ అదే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి నేను ఇప్పుడు సపరేట్గా తీస్తానండి. మ్యారీడ్ వాళ్ళకి, అన్మ్యారీడ్ వాళ్ళకి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి కూడా నేను సపరేట్గా తీస్తున్నాను. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అయితే మీ పార్ట్నర్ది అలా ఉంది. మరి ఫ్యూచర్ మీది మీ పార్ట్నర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దామండి. ఫ్యూచర్ రిలేషన్షిప్ మీది మీ పార్ట్నర్ది. మీ ఎక్స్ పార్ట్నర్ అండి. ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారంటే వాళ్ళు మీకు ఇప్పుడు ఎక్స్ పార్ట్నర్, మ్యారీడ్, అన్మ్యారీడ్ ఎవరైనా సరేనండి, ప్రజెంట్ మీతో లేరు. ప్రజెంట్ ఇప్పుడు మీతో లేరు. సో మీతో లేరు అని అంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇప్పుడు ఎక్స్ పార్ట్నర్ అవుతారండి. సో ఇప్పుడు నేను ఫస్ట్ మ్యారీడ్ వాళ్ళకి మీ ఎక్స్ పార్ట్నర్తో ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందో చూస్తానండి. ఫస్ట్ ఒక కార్డే తీస్తాను, ఓన్లీ వన్ కార్డ్. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. ఎవరైతే పెళ్లి చేసుకుని సపరేషన్లో ఉన్నారో వాళ్ళ పార్ట్నర్తో వీళ్ళకి ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది. ఓన్లీ వన్ కార్డ్ అండి. నెక్స్ట్ వచ్చేసి అన్మ్యారీడ్ ఎవరైతే లవ్ చేసుకున్నారో, ప్రజెంట్ సపరేషన్లో ఉన్నారు, వాళ్ళ పార్ట్నర్ బ్లాక్లో పెట్టారు, మరి ఈ పర్సన్ మరి ఫ్యూచర్ రిలేషన్షిప్ వాళ్ళ ఎక్స్ పార్ట్నర్తో ఏ విధంగా ఉంటుంది ఫ్యూచర్లో. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్ హూ ఆర్ అన్మ్యారీడ్. ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఎక్స్ పార్ట్నర్ వీళ్ళని బ్లాక్ చేసి సపరేషన్లో ఉంచి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి వీళ్ళకి సపరేషన్లో ఉన్నారు. సో మరి ఈ వ్యూ చేసే ఈ అన్మ్యారీడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, వాళ్ళ పర్సన్కి ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉందండి అన్మ్యారీడ్ వాళ్ళకి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది అన్మ్యారీడ్ వాళ్ళకి. సో చూద్దాం అసలు మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంటుందో. ఇప్పుడు నెక్స్ట్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉండి మీరు మీ పర్సన్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉండి ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడడం లేదు కదా. సో మరి ఆ పర్సన్ తో మీకు ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. కార్డ్ పడిందంటే అదే కార్డు, బట్ స్టిల్ నేను చూస్తున్నాను. సో యూనివర్స్ కైండ్లీ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వీళ్ళకి ఈ ఎక్స్ పార్ట్నర్ సపరేషన్లో ఉన్నారు. సో వీళ్ళిద్దరికి ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్న వీళ్ళిద్దరికి ఫ్యూచర్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుందని ఫైనలీ షఫ్లింగ్ యూనివర్స్ కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్ ప్లీజ్. థ్యాంక్ యూ. మీ పార్ట్నర్ మీ ప్రపోజల్ తీసుకోవడానికి రెడీ లేరండి ఇప్పుడు అనిపిస్తుంది నాకు, బట్ స్టిల్ ఇక్కడ మనము కార్డులో తీద్దాం. ఇది కూడా యూనివర్స్ నుంచి పడింది కాబట్టి నేను తీసుకుంటున్నాను. సో ఇప్పుడు అందరూ కూడా సపరేషన్లో ఉన్నారు చాలా వరకు. సో ఫస్ట్ మ్యారీడ్ వాళ్ళకి తీస్తాను. సో మ్యారీడ్ వాళ్ళకైతే సెలబ్రేషన్ కార్డ్ వచ్చిందండి. సో ఫ్యూచర్లో మీ పార్ట్నర్తో మీ రిలేషన్షిప్ కంప్లీట్ పాజిటివ్గా ఉంటుంది, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారండి మ్యారీడ్ వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న అన్మ్యారీడ్ వాళ్ళు. చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో అన్మ్యారీడ్ వాళ్ళకి రెండు రకాలుగా మీరు రీడింగ్ తీసుకోవచ్చు. ఒకటి మీ ఎక్స్ పార్ట్నర్ మీ జీవితంలోకి వస్తున్నారు, లేకపోతే ఒక న్యూ పర్సన్ మీ జీవితంలోకి వస్తున్నారు. బట్ ఓవరాల్గా ఫ్యూచర్ మీ రిలేషన్షిప్ అయితే పాజిటివ్గానే ఉంటుందండి. అంటే మీ ఫ్యూచర్ మీ
సోల్మేట్ పార్ట్నర్తో పాజిటివ్గానే ఉంటుంది. కాకపోతే ఇది మేబీ కొత్త పార్ట్నర్ అయినా రావచ్చు, లేదంటే మీ పార్ట్నరే మీ జీవితంలోకి రావచ్చు. ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇందాక మీకు చెప్పాను కదా, అన్మ్యారీడ్ వాళ్ళకి థర్డ్ పార్టీ చాలా సిచ్యువేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మోస్ట్లీ థర్డ్ పార్టీ వాళ్ళు ఒప్పుకుంటేనే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మీ లైఫ్లోకి కొత్త పర్సన్ అయితే రాబోతున్నారు. నెక్స్ట్ థర్డ్ పార్టీ రిలేషన్. సో ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ వచ్చింది, ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. ఇది థర్డ్ పార్టీ రిలేషన్లో ఉన్న వాళ్ళు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా లైక్ చేస్తున్నారు, చాలా ఇష్టపడుతున్నారు, మీరే కావాలని కోరుకుంటున్నారు. అండ్ తప్పకుండా మళ్ళీ స్ట్రెంగ్త్ తెచ్చుకోవడం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే వాళ్ళు మీ నుంచి కొంచెం స్పేస్ కోరుకుంటున్నారండి. అంటే దూరంగా ఇప్పుడు మీ మీ ప్రేమని, మీ ఎమోషన్స్ని వీళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేరు. మీ ఇద్దరి మధ్యలో ఏదో జరుగుంటుంది. బట్ ఇంకా ఫ్యూచర్లో మాత్రం తప్పకుండా అండి వాళ్ళు అర్థం చేసుకుంటారు మిమ్మల్ని, మీ ప్రేమనే కావాలని కోరుకుంటారు. అండ్ మీ నుంచే వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని, మీ దగ్గరే ఉండాలని చెప్పి కూడా వాళ్ళు అనుకుంటారండి. ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు, మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని కోరుకుంటాడు. ద వరల్డ్ కార్డ్ వచ్చింది కదా, సో మీరే వాళ్ళకి ప్రపంచం. అంటే ఏంటి, మీతో ఉంటేనే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వస్తుంది, ఇమోషనల్గా, ఫిజికల్గా, అన్ని రకాలుగా. సో ఇది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకండి. ప్రజెంట్ అయితే మొత్తానికి ఏ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళైనా సరేనండి, మనకి మెయిన్గా ఈ కార్డ్ వచ్చిందంటే ఇప్పుడు ప్రస్తుతం మీ నుంచి వాళ్ళు ప్రేమకు దూరంగా ఉన్నారు. అండ్ వీళ్ళు ఏంటంటే ఒకటేనండి, సింపుల్ చెప్పాలంటే మంచి ఏదో చెడేదో నిర్ణయాలు తీసుకునే సిచ్యువేషన్లో కూడా లేరు వీళ్ళు. మీ పైన కొద్దిమంది కోపంతో వెళ్ళుంటారు, కొద్దిమంది కొట్లాడి వెళ్ళిపోయి ఉంటారు, కొద్దిమంది ఏమో థర్డ్ పార్టీ వాళ్ళ బలవంతం అంటే వాళ్ళ కంట్రోల్లో ఉండి మీకు దూరంగా ఉండొచ్చు. ఎనీ సిచ్యువేషన్ ప్రజెంట్ మీ ఇద్దరు దూరం, మీ ఎక్స్ పార్ట్నర్తో దూరం పెరిగింది. అండ్ మీ ఎక్స్ పార్ట్నర్ కూడా ఇప్పుడు మీరు ఎంత కాల్ చేసినా, ఎంత మెసేజ్ చేసినా, ఎంత మిమ్మల్ని మీరు మాట్లాడాలని చూసినా కూడా వాళ్ళు మాట్లాడే స్థితిలో అయితే లేరండి ఓవరాల్గా ఎవరికైనా సరే. ఓకే, కొంచెం మీరు ఓపిక పట్టాలి. ఈ ఫ్యూచర్ రిలేషన్షిప్లో మాత్రం పాజిటివ్గానే కనిపిస్తుంది. డెఫినెట్గా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావడం అయితే జరుగుతుందండి. ఇదిగోండి, ఓకే, ఇదేమంటారు మనకి 9 ఆఫ్ పెంటికల్స్. సో 9 ఆఫ్ పెంటికల్స్ అంటే మీ విలువ తెలుసుకోవడం అండి. సో మీరే ప్రపంచం అని చెప్పేసి మీ విలువ ఎవరికి ఇవ్వలేరు వాళ్ళు. సో ఖచ్చితంగా మళ్ళీ మీ జీవితంలోకి మీ ప్రేమను కోరుకొని వాళ్ళంతా వాళ్ళే తిరిగి రావడం జరుగుతుంది. ఇదిగోండి, ఇందాక మనకి ఫస్ట్ కార్డు పడింది కదా, అదే ఏంటంటే మీరు కోరుకున్న జీవితం అండి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగా ఇక్కడ తిరిగి రీయూనియన్ అవ్వడం. సో ఇక్కడ రీయూనియన్ అనమాట. సో రీయూనియన్ అవుతారు. ఇక్కడ మీరు ఏ విధంగా అయితే మీ పార్ట్నర్తో ఉండాలనుకుంటున్నారో ఆ లైఫ్ మళ్ళీ మీరు కూడా పొందాలని యూనివర్స్ కూడా చెప్తున్నారు. సో అందుకనే కొన్ని మీకు కమ్యూనికేట్ క్లియర్లీ అని వచ్చింది కార్డు. సో మీరు ఏదున్నా సరేనండి, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఏమైనా గొడవలు, సిచ్యువేషన్స్ బాగాలేక ఏదైనా ఉంటే కూడా ట్రై టు కమ్యూనికేట్ క్లియర్లీ అండి. బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైం. ఒకటి చెప్తున్నా, కమ్యూనికేషన్ ఉండాలి. బట్ ఎప్పుడైతే వాళ్ళు పాజిటివ్గా వస్తారో అప్పుడు మీరు కమ్యూనికేషన్ అంటే మీరు మళ్ళీ వాళ్ళతో రీయూనియన్ అవ్వడానికి, ఎప్పటికీ మీతో లైఫ్ టైం ఉండడానికి ఆ కమ్యూనికేషన్ క్లియర్గా మీరు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ పార్ట్నర్ నుంచి లైఫ్ టైం ఉండడానికి, అవన్నీ కూడా మీరు చాలా క్లియర్గా వాళ్ళతో డిస్కస్ చేసి మాత్రమే ఒక నిర్ణయం తీసుకోవాలని యూనివర్స్ మీకు చెప్తున్నారండి. అండ్ ఇట్స్ అప్ టు యూ. ఒకటి ఏంటంటే మీరు మీ పర్సన్ గురించి వెయిట్ చేయాలంటే వెయిట్ చేయండి. అదర్వైజ్ మీకు మూవ్ ఆన్ అయిపోవాలన్నా కూడా అది మీకు మీ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్స్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మీకు యూనివర్స్ ఒక గైడెన్స్ అయితే ఇస్తున్నారండి. బీ అసర్టివ్. సో వాళ్ళకి కొంచెం స్పేస్ ఇచ్చేసేయండి, వాళ్ళని డిసైడ్ చేసుకునివ్వండి. ఆ తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఒక టాక్సిక్ పర్సన్గా చూస్తున్నారండి. అంటే మీరుంటే వాళ్ళ జీవితంలో బాగుండదు, నాకు ఇప్పుడు వాళ్ళ నుంచి నాకు స్పేస్ కావాలి అని చాలా ఇదిగా ఉన్నారు ఇప్పుడు. అంటే నెగిటివ్గా ఉన్నారు మీ పైన. సో ఇప్పుడు మీరు ఎంత వాళ్ళని కలుపుకోవాలని, వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావాలని మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు, బాధపడుతున్నారు. వాళ్ళ నుంచి ఒక కాంటాక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి ఒక ప్రేమ, ఒక మెసేజ్, ఒక్క కాల్ వచ్చినా బాగుంటుంది, ఒక్క మెసేజ్ వచ్చినా బాగుంటుంది అని చెప్పి ఫోన్లు చూసి చూసి మీ కళ్ళు కాయలు కాస్తుంటాయి. కళ్ళు కాయలు కాస్తుంటాయి అంటారు కదా, అట్లా. సో ఇప్పుడు ఆ ఫోన్లు చూసి చూసి కూడా మీకు హెడ్ ఎక్స్ రావడము, కళ్ళు నొప్పులు రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నట్టున్నాయి. సో ఇవన్నీ నుంచి మీరు ఈ ఇమోషనల్ ట్రాప్ నుంచి కొంచెం మీరు బయటపడాలండి. సో ఇమోషనల్గా మీరు చాలా ట్రాప్ అయిపోయారు మీ పర్సన్తో. ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళైతే ఇంకా స్ట్రాంగ్ ఎమోషనల్గా ట్రాప్ అయిపోయారు. సో వీటి నుంచి మీరు బయటపడటానికి చాలా వరకు అయితే మీరు ప్రయత్నం చేయండి. ఓకేనా, మీ లైఫ్ పైన మీరు ఫోకస్ చేయండి. ఇక్కడ ఏంటంటే ఇది కింగ్ ఆఫ్ పెంటికల్స్. అంటే మీ లైఫ్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడం మీ చేతిలోనే ఉంది. మీరు ఏ విధంగా అయితే మార్చుకోవాలి మీ భవిష్యత్తు, ఇదిగోండి ఫ్యూచర్. సో మీ ఫ్యూచర్ అనేది మీ పైన డిపెండ్ ఉండదండి. మీరు తీసుకునే నిర్ణయాలను బట్టే మీ జీవితం
ఈ విధంగా ఉంటుందన్నమాట. కింగ్ లాగా క్వీన్ లాగా ఉంటారు. బట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ యువర్ డెసిషన్స్. ఓకే, సో దిస్ ఈస్ ద రీడింగ్. సో మీకు ఈ రీడింగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. అండ్ అలాగే రేపు మీకు ఒక మంచి వీడియో ఏంటంటే వ్యాలంటైన్స్ డే 14th ఫిబ్రవరి వస్తుంది కదా, దానికి సంబంధించి నేను ఖచ్చితంగా సండే మీకు ఒక మంచి వీడియో చేస్తానండి లవర్స్ కోసం. అండ్ అలాగే మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా సరే మంచి రీడింగ్ అండి, చాలా పాజిటివ్గా ఉంటుంది. సో రేపు వచ్చే వ్యాలంటైన్స్ డే 14 days లోపల మీ పార్ట్నర్ 14th ఫిబ్రవరి వ్యాలంటైన్స్ డే వరకు మీ పార్ట్నర్ నుంచి ఒక మెసేజ్ వస్తుందా రాదా అనేది మనం చూద్దాం. మీకు ఇప్పుడే రివీల్ చేస్తాను. సో రేపు ఆ రీడింగ్లో మీ క్లియర్ కట్గా 1 by 1 మనము నిదానంగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో దిస్ వాలంటైన్స్ డే ఈ సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఈ 14th ఫిబ్రవరి ఏమైనా పాజిటివ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉందా యూట్యూబర్స్? కైండ్లీ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎస్, ఓకే. సో 14th ఫిబ్రవరి మీకు మంచి డే అవుతుందండి. ఆల్మోస్ట్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ నుంచి అది వస్తుంది. అది ఏ విధంగా వస్తుంది ఏంటి అవన్నీ కూడా రేపు మంచిగా నిదానంగా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అండి. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్ అండ్ టేక్ రైట్ డెసిషన్స్ ఎట్ రైట్ టైం. థ్యాంక్ యూ.